శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ గురుశుక్ర శనిభ్యే రాహవే కేతవే నమః. వాగార్థవివ సంపృక్తౌ వాగార్థ ప్రతిపత్తే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. మనం చాలా వరకు ఒక్కొక్కరిని చూడగానే చాలామంది చెప్తూ ఉంటారు, వీరు ఈ రాశివారు అని. వీరు ఈ లక్షణాలను బట్టి, ఆ రూపాన్ని బట్టి కూడా రాశిని చెప్పేటువంటి పండితులు ఉంటారు. కారణం ఏంటంటే, ప్రతి రాశికి అంటే భచక్రంలో ఉన్నటువంటి 12 రాశులకి ఒక్కొక్క ప్రత్యేకమైనటువంటి రూపం, వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి గుణాలు, అలాగే ఏ ఉద్యోగం అయితే బాగా రాణించగలుగుతారు ఏంటి అనేటువంటి విషయాలు తప్పకుండా తెలుసుకోగలుగుతారు జ్యోతిష్యులైనటువంటి వారు. ఆ రకంగా ముందుగా మనం మేషరాశి గురించి తెలుసుకుందాం. మేషరాశిలో ఎవరైనా మేషరాశిలో పుట్టారు అంటే వారి లక్షణాలు ఎలా ఉంటాయి, ఏ రకమైనటువంటి ఉద్యోగం వారికి అనుకూలిస్తుంది, ఏ రకమైనటువంటి మానసిక స్థితి ఉంటుంది, ఇవన్నీ చెప్పుకోవచ్చు. మనం మేషరాశి అనగానే ఇది భచక్రంలో మొట్టమొదటి రాశి. ఈ మొట్టమొదటి రాశి, ఈ రాశికి అధిపతి కుజుడు, మరి అధిదేవత కేతు. ఇలాంటి ఈ రాశిలో మరి ఎవరు అయినా జన్మ పొందితే, ఎవరైనా జన్మతిథి మేషరాశి రాశి పరంగా వాళ్ళకు మేషరాశి అయినట్టయితే జన్మరాశి, వారి యొక్క మానసిక స్థితి ఎట్లా ఉంటుంది అంటే, మేషరాశిలో మరి మనం మేషము అనగానే మనకు కనిపిస్తుంది పొట్టేలు బొమ్మ. అంటే సహజంగానే మనం చూస్తూ ఉంటాం, అవసరమైతే కొండనైనా ఢీకొట్టగలిగేటువంటి శక్తి, ధైర్యం వారికి ఉంటుంది అని మనం ఊరికే ఆ మేషరాశి అనగానే సింబాలిక్గా చూస్తే మనకు తెలుస్తుంది. ఇక ఇందులో ముఖ్యంగా మేషరాశి వారికి ఎలాంటి అంటే, ఈ రాశిలో ఏంటంటే అశ్విని యొక్క 4 పాదాలు, భరణి యొక్క 4 పాదాలు, అలాగే కృతికది 1 పాదం, అంటే 9 పాదాలు కలిస్తే కానీ ఒక రాశిలో ఉండవు. ఇలా కనుక చూస్తే ఈ నక్షత్రాలలో ఉన్నటువంటి అధిదేవతల యొక్క ఫలితాలు కూడా ఇందులో కనిపిస్తాయి. ఆ రకంగా మేషరాశి వారు ఎలా ఉంటారంటే, చక్కగా వారిని ఎవరు చూసినా ఒక ఆకర్షణీయమైనటువంటి రూపం ఉంటుంది. వీరి ప్రవర్తన ఎలా ఉంటుంది అంటే, ఏదైనా చురుగ్గా చేయగలుగుతాం, చెయ్యాలి అనేటువంటి ఆలోచనలో ఉంటుంది. మానసిక వేగం ఎక్కువగా ఉంటుంది. తప్పనిసరిగా ఏదైనా తలుచుకుంటే ఈ తలుచుకున్నటువంటి పని ఇప్పటికిప్పుడే చేయాలి అనేటువంటి భావన ఉంటుంది. అయితే కొన్నిసార్లు ఏమవుతుందంటే, ఏ పనైనా అనుకోగానే చేయాలి అని అనుకున్నప్పుడు కొన్నిసార్లు అది మంచి చెడు ఉండొచ్చు. తొందరగా దాన్ని చాలా తొందరపడి అప్పటికప్పుడే చేసినప్పుడు కొన్నిసార్లు నష్టాలు కూడా రావచ్చు. కానీ చాలా వరకు వారికి ఉన్నటువంటి ఆలోచన శక్తి వల్ల బాగుంటుంది. వాళ్ళు అనుకున్న పని అనుకున్నట్టుగా చేయగలుగుతారు. నాయకత్వపు లక్షణాలు చాలా ఉంటాయి కాబట్టి వీరు చక్కగా రాజకీయ రంగం ఇలాంటివి ఉన్నప్పుడు చక్కగా రాణించగలుగుతారు. అలాగే ఇందులో ఉన్నటువంటి వారు మంచి చెప్పాలి అంటే ఓ క్రీడాకార వృత్తి తీసుకోవడానికి సరిపోయేటువంటి ఆరోగ్యంగా ఉండగలిగినటువంటి శారీరక పరిపుష్టి ఉంటుంది. అలాగే వీరికి కొంత వైద్య వృత్తిలో చక్కనైనటువంటి ఉద్యోగం చేయడానికి వీలైనటువంటి స్థితి వీరికి ఉంటుంది. ఏదైనా సరే ముక్కు సూటిగా వెళ్ళగలిగేటువంటి లక్షణం వీరికి ఉంటుంది. ధైర్యం చాలా ఎక్కువ. అలాగే ధైర్యంతో పాటు మరి కుజుడు అందులో ఉన్నాడు కనుక, రాస్యాధిపతి కుజుడు కనుక కొంచెం కోపం కూడా ఎక్కువగా ఉంటుంది. కోపం ఉంటుంది. అలాగే అందరినీ ఒక కూటమి చేసి తాను పాలించగలిగేటువంటి, ఎందుకంటే కుజుడు అంటేనే సైన్యాధిపతి. ఎక్కడైనా సరే ఒక వారియర్ ఎలా ఉంటాడో ఈ మేషరాశి వారు కూడా అలాంటి స్థితిలో ఉంటారు. అందుకని వీరికి ఉద్యోగాల్లో కూడా ఇలాంటి వారియర్ లక్షణాలు ఉండేటువంటి ఉద్యోగాలు, అంటే సైన్యాధ్యక్షతను, సైన్యంలో ఒక బాధ్యత, ఇలాంటి పోలీస్ ఈ సంబంధితమైనటువంటి ఉద్యోగాలకు వాళ్ళకి అంటే ఆ ప్రిఫరెన్స్ వచ్చినప్పుడు చక్కగా ఆ ఉద్యోగం వస్తుంది. వీరు చక్కనైనటువంటి ఆలోచన పథంతో ఎవరికైనా సేవ చేయాలి అనేటువంటి భావన ఉంటుంది. ఎవరికైనా ఏదైనా అందించగలగాలి అనేటువంటి, అంటే వాళ్ళ సహాయాన్ని అందించేటువంటి మానసిక స్థితి ఉంటుంది. చాలామందిని ఆకర్షించగలిగేటువంటి స్థితి కూడా వీరికి ఉంటుంది. చక్కనైన రూపం ఉంటుంది. గుండ్రని కళ్ళు, ఇలా చూస్తేనే ఒక అందమైనటువంటి స్థితి కనిపిస్తుంది. వీరు ఏ పని చెయ్యాలి అనుకున్నా చక్కగా
తప్పకుండా చేయగలిగేటువంటి విశ్వాసం వీరికి ఉంటుంది. ఎందుకంటే ఏదైనా నేను చేయగలుగుతాను అనేటువంటి నమ్మకంతో ముందుకు వెళ్ళేటువంటి శక్తి మరి మేషరాశి వారికి ఉంటుంది. ఇంకా తాను నమ్మినటువంటి సిద్ధాంతాన్ని, అంటే ఎవరైనా ఏదైనా ఇది ఇలా చెయ్యి అలా చెయ్యి అని చెప్పినప్పుడు ఇష్టపడరు. కానీ అంటే తనకు ఎవరైనా చెబితే వాళ్ళు చెప్పినట్టు వినడం అనేటువంటిది ఉండదు. తనకు తానుగా ఏది చేయాలన్నా చేస్తారు. అలాగే చక్కగా ప్రేమ పంచగలుగుతారు, ప్రేమను పొందగలుగుతారు, ప్రేమను ఇవ్వగలుగుతారు అన్నమాట. ఈ మేషరాశి వారి లక్షణాలు కనుక తెలుసుకున్నట్టయితే చక్కటి రూపంతో, అలాగే వీరికి ఎప్పుడైనా ఏదైనా అనారోగ్యం ఉంది అంటే ముఖ్యంగా తలకు సంబంధించిన శిరోవేదన ఇలాంటివి అంటారు, కళ్ళకు సంబంధించినటువంటి కొంత అనారోగ్యత, అట్లాగే ఉదర భాగంలో కూడా కొంత అనారోగ్యం, ఏదైనా అనారోగ్యం వస్తే అక్కడ వచ్చేటువంటి స్థితి ఉంటుంది. అందుకని మేషరాశి వారు ఎవరైనా సరే, ఎందుకు ఈ ప్రత్యేకమైనటువంటి విషయాల గురించి చెప్పుకునేటప్పుడు ఏంటంటే, ఎవరైనా వారు తమ యొక్క లక్షణాలు తెలుసుకోవడమే కాకుండా వారిని చేసుకున్నటువంటి వారు కానీ, పార్ట్నర్షిప్తో ఉండేటువంటి వాళ్ళకి కానీ వీరి యొక్క స్థితి కనుక తెలిస్తే ఎలా ఉండాలో తెలుస్తుంది. ఎందుకంటే కుజుడు మరి రాస్యాధిపతి కాబట్టి, కుజుడు అనగానే కొంత కోపము, పట్టుదల ఇలాంటివన్నీ ఉంటాయి. అలా ఉండేటువంటి వ్యక్తితో మనం వారికి ఆధిపత్యం ఇచ్చినప్పుడు, వారు చెప్పినట్టుగా మనం విన్నప్పుడు చాలా పనులు సజావుగా జరిగేటువంటి అవకాశం ఉంది. కనుక మేషరాశి వారు ఈ లక్షణాలు ఉన్నటువంటి వారితో స్నేహం చేయడం కానీ, జీవిత భాగస్వాములకైనా కూడా ఈ లక్షణాలను తెలుసుకున్నట్టయితే చక్కగా వారితో కలిసిమెలిసి ఉండేటువంటి స్థితి ఉంటుంది. కాబట్టి వీరి రాశ్యాధిపతి అయినటువంటి కుజుడు వీరికి ఎప్పుడూ కూడా సహాయం చేస్తారు. వీరు చాలా వరకు ఈ భూములు వీటికి సంబంధించినటువంటి అనేక విషయాల్లో కూడా చక్కటి నిర్వహణ శక్తి కలిగినటువంటి స్థితిలో ఉంటారు. కాబట్టి మేషరాశిలో ఉన్నటువంటి వారి యొక్క ఈ లక్షణాలను మనం తెలుసుకొని వారితో స్నేహం చేయడం కానీ, లేదు మనదే మేషరాశి అయినప్పుడు మనం ఎవరితో ఎలా మాట్లాడాలి, ముఖ్యంగా మాట్లాడేటప్పుడు ఇక్కడ వీరికి ఒక్క చిన్న నష్టం లాంటిది ఏంటి అంటే తొందరపాటుతనం అనేటువంటిది ఉంటుంది. అలాగే ఆలోచనలో కానీ, మాటలో కానీ ఈ తొందరపాటుతనం వల్ల కొన్ని నష్టాలు జరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరితో మాట్లాడినా, ఏ నిర్ణయం తీసుకునేటప్పుడైనా కొద్దిగా జాగ్రత్తగా ఉన్నట్టయితే మేషరాశి వారు చక్కగా జీవితంలో అనుకున్నట్టుగా సాధించగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి రాశి మనకు మేషరాశి. కాబట్టి వీరికి చెప్పాలి అంటే బచక్రంలోని అద్భుతమైనటువంటి రాశి మేషరాశి అని చెప్పచ్చు. ముఖ్యంగా ఎందుకంటే మేషరాశి అంటే మొదటి రాశి అని కాదు, ఇది అగ్నితత్వం ఉన్నటువంటి రాశి. అగ్నితత్వం ఉన్నటువంటి వారికి ఏదైనా సరే ఒక ప్రజ్వలితమైనటువంటి పనులు చేయగలిగినటువంటి స్థితి ఉంటుంది. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే వీరు మన ఇంట ఉన్నా, లేదు మన రాశి అదైనా, మన స్నేహితులతో కానీ, మన పార్ట్నర్స్తో కానీ, జీవిత భాగస్వాములకు కానీ ఈ రాశి ఉన్నప్పుడు వారితో ఎలా ఉండాలి ఏంటి అనే విషయం మనకు తెలుస్తుంది. ఇదండి మేషరాశి గురించి. అందరికీ శుభం కలగాలి. ఆ శుభం కలిగేటప్పుడు మనకున్నటువంటి కొన్ని అంటే జాతక చక్రంలో మన రాశి ఏదైనప్పటికీ మిగతా గ్రహాల యొక్క స్థితి గతులను బట్టి మన పరిస్థితి ఉంటుంది. కాబట్టి మేషరాశి వారికి ఉన్నటువంటి గుణగణాలతో పాటు మిగతా గ్రహస్థితిని అన్వయించుకుంటూ ముందుకు వెళ్ళినట్టయితే అందరూ సుఖంగా ఉంటారని చెప్పచ్చు. మనం ఏ రాశిలో పుట్టినా, ఏ నక్షత్రంలో పుట్టినా, ఏదేమన్నా సరే మనకున్నటువంటి అంటే ఈ జన్మ ఇక్కడ తీసుకోవడానికి కొంత గ్రహాల యొక్క అంటే ఆ గ్రహాలు అనుకూలించడం, అననుకూలించడం అనే దాని మీద కూడా ఆధారపడి ఉంటుంది. అంటే జన్మజాతకంలో మనకున్నప్పుడు ఎలా ఏ రాశులు ఎక్కడ ఉన్నాయి ఏంటి అని చెప్పుకుంటే, మన జన్మ రాశి ఏంటి, ఈ రాశి మరి ఈ రాశిలో ఏ గ్రహాలు ఉన్నాయి, ఈ విషయాలన్నీ దాన్ని బట్టి మనకు కొంత మన యొక్క జీవితంలో ఉండేటువంటి మార్పులు చేర్పులు, మన ఉన్నతి, చదువు, ఆరోగ్యం ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి. ఆహార వ్యవహారాలు, మన పద్ధతి, శైలి, రచనా వ్యాసంగం ఇవన్నీ కూడా ఒక్కొక్క గ్రహం యొక్క అనుకూలతను బట్టి మన యొక్క స్థితిగతులు తెలుస్తాయి. అట్లాగే వివాహ సంబంధమైనటువంటి విషయాలు కానీ, లేకపోతే మన సంతానం గురించి కానీ, వివాహం అయిన తర్వాత భార్యాభర్తల యొక్క తోడు నీడగా ఇద్దరు కూడా కలిసి ఉండేటువంటి స్థితి, ఇవన్నీ కూడా మనం అవునన్నా కాదన్నా అక్కడెక్కడో ఉన్నటువంటి గ్రహాలు మనం ఈ భూమి మీద అంటే ఉన్నటువంటి మన యొక్క పుట్టకి ఒక కనెక్షన్ ఉంటుంది.
ఈ కనెక్షన్ ఉండడం వల్లనే మనం గ్రహ ఆరాధన చేయడం, నవగ్రహ ఆరాధన చేయడం అనేది ఉంటుంది. ఎప్పుడు కూడా దైవానుకూలత ఉండాలి, నవగ్రహ ఆరాధన ఉండాలి. దీనికి అనుకూలమైనటువంటి ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క అనుకూలమైనటువంటి, అంటే మనం చేయవలసినటువంటివి, తీర్చుకోవాల్సినటువంటి రుణాలు కానీ ఏవైనా ఉన్నా కూడా వాటన్నిటిని తీర్చుకుంటూ మనము ముందుగా అసలు మన రాశి ఏంటి, ఈ రాశిలో పుట్టినటువంటి వాళ్ళ లక్షణాలు ఏంటి, ఈ లక్షణాలు ఉన్నాయి కాబట్టి నేను ఏం చేయాలి, ఈ రాశిలో ఉన్నప్పుడు నా రాశి యొక్క మరి ఇందులో ఉన్నటువంటి నా నక్షత్రం ఏంటి, నక్షత్రానికి అధిదేవత ఎవరు, ఏ గ్రహాన్ని నేను పూజించాలి, ఏ రకమైనటువంటి దాన ధర్మాలు చేయాలి, పితృదేవతలను ఎలా పూజించాలి, ఇలాంటి అనేకమైనటువంటి విషయాలకు మనకు తెలుస్తూ ఉంటాయి. కాబట్టి అవన్నీ చేసుకున్నప్పుడు సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో సంతోషంగా మనకు ఏ రాశిలో పుట్టినా కూడా హాయిగా మేటి రాశి ఈ రాశి అన్నట్టుగా ఉండే విధంగా ఉండగలుగుతాం. ఇలా ఉండాలి అంటే మనం రాశిలో ఎక్కడ పుట్టామో అది భగవత్ అనుకూలంగా మనం ఎప్పుడు పుట్టాము ఏమంటే పూర్వజన్మ సుకృతం వల్ల మనం తీసుకున్నటువంటి జన్మ వల్ల ఏదో ఒక రాశిలో పుట్టినా కూడా ఆ రాశిలో ఏ గ్రహం ఉన్నా ఎలా ఉన్నా కూడా మనకు మిగతా గ్రహాలు ఏవి ఎక్కడ ఉచ్చనీచల్లో ఉన్నా ఎలా ఉన్నా కూడా మనం సానుకూలమైనటువంటి సవ్యమైనటువంటి జీవితాన్ని గడపాలంటే తప్పకుండా మనం ఏ రాశిలో పుట్టామో దాంతోపాటు ఏ గ్రహాలని మనం ఆరాధించాలి, ఏ దేవతానుగ్రహం పొందాలి అనేటువంటి విషయాన్ని తెలుసుకుని ఆ రకంగా మనం వెళ్ళినట్టయితే తప్పకుండా సుఖజీవనం పొందొచ్చు అని చెప్తూ శుభం భూయాత్.